నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపను దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపను దాచినావు గతకాలం. నీ దయలే నీవే ప్రేమను, నీ దయలే నీవే ప్రేమను తెలియజేయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపను దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీళ్ళు, కావాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీళ్ళు, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటేవా కలగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలాను బ్రతుకుట జరుగునా. నీ శిలువ మీదలోని నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతో గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపను దాచినావు గతకాలం. రెండో భాగమును అగ్నిగుండములు గోపురమును హరిమ కుమారుడైన మల్కియాయును పహత్మోయాబు కుమారుడైన హష్బును బాగు చేసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఎక్కడ పనిచేశారు? వారిని ఆనుకొని, అంటే అగ్నిగుండముల గోపురమును ఆనుకొని. హల్లెలూయా. అగ్నిగుండంలో గోపురం, మంటలు మండే ప్రదేశం. అటువంటి ప్రదేశంలో వీరు పనిని పూనుకున్నారు. హల్లెలూయా. అంటే మనం ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు, మనము దుప్పటి కప్పుకొని పడుకోకూడదు. మనం ఎలా ఉండాలి అంటే మండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? మండాలి. మంట మనలో రేగాలన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం పని పూనుకోవాలి. హల్లెలూయా. షల్లూము కుమార్తెలు వీరు వారిని ఆనుకొని పని చేశారు. మనం పరిశుద్ధాత్మతో కలిసి పని చేసే వారితో కలిసి మనం కూడా పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వారితో కలిసి మనము కూడా పని పూనుకోవాలి. ఆత్మచేత నింపబడిన వారితో కలిసి పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకొని మనము కూడా పని చేయాలి. హల్లెలూయా. దేవుని పని చేయడానికి ఆస్తులు అవసరం లేదండి. దేవుని పని చేయడానికి అంతస్తులు అవసరం లేదు. నీకు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. ఆయన పని పూనుకుంటే. హల్లెలూయా. ఆయన పని కొరకు నిలబడితే. హల్లెలూయా. రెండవదిగా మొదటిగా వీరు ఏం చేశారండి? దేవుని పని చేయడానికి వీరిలో ఏం కనబడుతుంది? వీరు ఆశ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉన్నారు. పని చేయాలని ఆశ. అంతేకాదు, రెండవదిగా వీరు ఆస్తిని పక్కన పెట్టేశారండి. ఆస్తి వైపు చూస్తూ నిలబడిపోలేదు. దేవుని పని చేయడానికి పని పూనుకున్నారు. వీరు స్త్రీలే కానీ పని చేస్తున్నారు. ఎవరికి తోచిన పని వారు చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఎంత పని చేయగలవో అంత పని చేయడానికి నీవు ఇష్టపడితే ఒకసారి చెప్తున్నా, నీవు ఇష్టపడితే దేవుడు నీకు శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇష్టపడుతున్నావా? నీకు శక్తి ఇస్తాడండి, సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి మేము వెళ్ళినప్పుడు
ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోతాయి. అంటే టిఫిన్ ఏం చేయకుండా బయలుదేరినప్పుడు, మార్నింగ్ టైమే వెళ్తున్నప్పుడు, ట్రైన్ కోసం బస్ కోసం వెయిట్ చేసినప్పుడు కళ్ళు తిరిగిన అట్లాంటి సమయంలో మరలా ప్రభు అనగానే ఆయనే శక్తి ఇస్తాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడబడ్డానికి సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే మన దేవుడు చేయడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవుడి పని చేయడానికి ఏమీ లక్ష్యం చేయకూడదండి. మనకు దేవుడు చక్కగా 11వ నెంబర్ బస్సు ఇచ్చాడు. అంత దూరమైనా నడుచుకొని వెళ్ళి చక్కగా, అది ఎంత దూరం అంటే నడవలేములే, కానీ బస్సుల వరకైనా నడుచుకొని వెళ్ళి, ట్రైన్ల వరకైనా నడిచి వెళ్ళి వాటి కోసం వెయిట్ చేయడానికి చక్కగా 2 స్తంభాలు, 11వ నెంబర్ బస్సు లాగా ఇచ్చారనమాట చక్కగా. కాబట్టి మనము వీటిని సుఖపెడుతూ ఆగిపోకూడదు. దేవుని పని కొరకు పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోని ఆ పాంప్లెట్లు తీసుకొని వెళ్ళండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సందు ఎక్కండి. మన యొక్క మందిరంలోని ఈ విధంగా ఉండకూడదు. ఇంతమంది ఏంటి, ఎంతమంది ఉన్నారు అసలు స్త్రీలు? కానీ ఈరోజు చూస్తే ఎంతమంది వచ్చారండి? కానీ ఎందుకని వెనకంజ వేస్తున్నారు? ఎందుకని ఆగిపోతున్నారు? మనము ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చిన మీరైనా పని పూనుకొని రాని వారిని ప్రోత్సహించండి, వారి వెన్ను తట్టండి, వారిని పురుకొల్పండి, వారి పాడైపోయిన ప్రదేశాలని తిరిగి కట్టడానికి మీరే పని పూనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు ఏ సమయంలో ఆగిపోయి ఉన్నారు? కొంతమంది సమస్యల చేత రాలేని స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో నిలిచిపోయి ఉండొచ్చు. వారి యొద్దకు వెళ్ళి బలపరిచి ప్రార్థన చేసి వారితో మాట్లాడి మరలా వారిని పురుకొల్పాలి. నూతన బిడ్డలు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి మరలా దేవుని మందిరానికి రండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే నిజ దేవుడు, ఆయనే మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు దారపోసిన వాడు, ఇక ఎవరూ లేరు అని చెప్పి ప్రకటన చేయండి. నీ ఆస్తి, నీ అంతస్తు, నీకున్న హోదా, ఇవన్నీ మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాలి దేవుని పని చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, 3వదిగా మనం గమనించినట్లయితే వీరు దేవుని పని చేయడానికి సిగ్గుపడలేదండి. మనమైతే అబ్బో ఎంత సిగ్గో, ఏంటి దేవుని పని చేయడానికి, దేవుని బైబిల్ పట్టుకోవడానికి. ఈ రోజుల్లో పిల్లలు బైబిల్ పట్టుకోమంటే ఏం చేస్తారు? వాళ్ళ అమ్మని పట్టుకోమంటారు, వాళ్ళ నాన్న పట్టుకోమంటారు, లేకపోతే మగవాళ్ళు అయితే వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు, యవ్వనస్తులు మగపిల్లలు అయితే వాళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎంత సిగ్గండి! దేవుని బైబిల్ మోయడానికి సిగ్గుపడితే దేవుడు నిన్నెలా మోస్తాడు? మనం బైబిల్ మోయాలి, బైబిల్ పట్టుకోవాలి, బైబిల్ వాక్యాన్ని చదవాలి. చదవడానికి సిగ్గుపడే అవసరం లేదు, మోయడానికి సిగ్గుపడే అవసరం లేదు, దేవుని పని చేయడానికి సిగ్గుపడే అవసరం లేదు. దేవుని బైబిల్ని మనం ఏం చేయాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నెత్తినే పెట్టుకొని మోస్తూ ఉంటాడు అందరికి కనబడ్డ కొరకు. ఇదే నన్ను బ్రతికించింది. మనకి ఈ వాక్యం లేకపోతే బ్రతుకు లేదు, బైబిల్ లేకపోతే జీవం లేదు. దేవుడు ఆది వాక్యం ఉన్న వాక్యం దేవుని యొద్ద వాక్యమే దేవుడై ఉండెను. యోహాను 1:1 రాయబడింది. కాబట్టి వాక్యము లేకపోతే మనం లేవండి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మోయడానికి, దేవుని పని చేయడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. కొంతమంది సిగ్గుతో ఆగిపోతారు. ఆ వీధిలోకి వెళ్తే మా బంధువులు ఉంటారు, ఈ వీధిలోకి వెళ్తే మా చుట్టాలు ఉంటారు, వాళ్ళ దగ్గర నేను ప్రకటించలేను. అక్కడి వరకు మోసం వాళ్ళు వీధిలో మా చుట్టాలు ఇలా పట్టుకోవాలంటారు పైన. కానీ మనం ఏం చేయాలి? మనం మోస్తుంది నిజమైన దేవుని వాక్యం, సత్యమైన దేవుని వాక్యం. నేనే మార్గమును, సత్యమును, జీవమునైనాను, నా ద్వారా తప్ప నిన్ను ఎవరు పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు? కాబట్టి
పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఈ జీవ గ్రంథాన్ని మోయడానికి అసలు సిగ్గుపడిన అవసరం లేదండి. దేవుని మందిరంలో దేవుని పని చేయడానికి అసలు సిగ్గుపడ అవసరం లేదు. దేవుని పని చేయండి, మందిరం తుడవండి, తిరుగుడ పెట్టండి, అవసరమైతే బాత్రూమ్ కట్టడానికి కూడా సిగ్గుపడిన అవసరం లేదు. బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకు వేసిన డ్యూటీ ఏంటో తెలుసా? బాత్రూమ్ కడగడం. బాత్రూమ్ కడియము నేనే కానీ, సురేష్ అన్నయ్య కానీ, తర్వాత ఇప్పుడు రమేష్ అన్నయ్య కానీ, ఎవరైనా సరే అందరూ. కానీ ఫస్ట్ అక్కడ నేర్పించేది అది. ఎందుకంటే దేవుని పని చేయడానికి సిగ్గుపడకూడదు. కాబట్టి మనం దేవుని పని చేయడానికి ఇష్టపడాలి, సిగ్గుపడకూడదు. ఆనందకరంగా దేవుని పని చేస్తే ఆశీర్వాదాన్ని చూస్తాం. హల్లెలూయా. సంతోషంగా మనం అడుగు ముందుకు వేస్తే, నడుము కట్టుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. మనం దేవుని పని చేయడానికి ఎంత తొందరగా, ఈరోజు పని ఉందా దేవుడి పని అని చెప్పి ఎంత తొందరగా, మిగిలిన రోజులు ఎంతైనా లేట్ చేసుకోండి, ఎంతైనా ఉండండి, కానీ దేవుని మందిరం ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు ఈ విధంగా వెళ్దామన్నారు, హౌస్ విజిటింగ్స్కి వెళ్దామన్నారు, గృహదర్శనాలకు వెళ్దామన్నారు, లేకపోతే సువార్త పరిచర్య ఉంది, లేదంటే ఇట్లా వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సిగ్గుపడకుండా నడుము కట్టుకొని అందరికన్నా ముందే రావాలి. నీలో ఉన్న ఆశ దేవుడు చూస్తారు. అంతేకాదు, నువ్వు నీ పనులను పక్కన పెట్టావు. కొంతమంది ఆస్తిని పక్కన పెడతారు. అట్లాగే నీకున్న ఆస్తినే కానీ, నీ పనులనే కానీ, నీ సమయాన్నే కానీ అన్ని పక్కన పెట్టేసి దేవుని కొరకు ఒక సమయాన్ని ఇస్తే కనుక అది దేవుడు నీకు చూసి నీకు ఆశీర్వాదం ఇస్తారు. అంతేకాదు, నీవు సిగ్గుపడకుండా దేవుని పని చేస్తే దేవుడు నీకు ఇంకనూ దీవెన ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, నాలుగవదిగా మనం గమనించినట్లయితే మనము మూడవదిగా, మీరు దేవుని పని చేయడానికి సిగ్గుపడలేదు, మనం కూడా సిగ్గుపడకూడదు. గోడ అనగా మీరు ప్రాకారం కట్టారు. ప్రాకారం అనగా గోడ అనగా ఏంటండి? ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టారు. మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాకారం అవసరం. యోగ గ్రంథం 1:9 కూడా కంచి అవసరం అని ఉంటుంది. కంచి అవసరం. యోగుని గురించి దేవుడు ఎవరితో సాక్ష్యం ఇచ్చారండి? ఎవరితోని? సాతాను దగ్గర సాక్ష్యం ఇచ్చారు. మన కోసం ఇస్తాడు దేవుడు. నా భక్తుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతను విసర్జించిన వాడు, దేవుని అంటే భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు సాతాను అన్నాడు, నువ్వు కంచి వేసావు, కంచి తీసి చూడండి. కంచె వేసిన దేవుడు యోగుని నమ్మి కంచి కూడా తీసాడు. అయినా కానీ నమ్మకంగా స్థిరంగా నిలబడ్డాడు. అంతకంత రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. వారి బిడ్డలు పొందుకున్నారండి. హల్లెలూయా. కాబట్టి నీ తలంపులకి ప్రాకారం అవసరం, నీ కుటుంబం చుట్టూ ప్రాకారం అవసరం, నీ చుట్టూ ప్రాకారం అవసరం, సంఘం చుట్టూ ప్రాకారం అవసరం, నీ జీవితం చుట్టూ ప్రాకారం అవసరం. ఒక వజ్రాల వ్యాపారం ఉన్నాడండి. ఆయన ఏం చేశాడంటే ఆ వజ్రాలు పోకుండా ఉండే నిమిత్తం ఏం చేశాడంటే తన చుట్టూ ఒక ప్రాకారం కట్టాడండి. వ్యాపారం చేస్తున్నాడు. ఎలా అయినా సరే ఒక చిన్న ఖాళీ దొరికిందంట. ఆ ఖాళీ గుండా ఒక దొంగ ఆ చిన్న హోల్ని అలా రోజు కొంచెం పెద్ద చేశాడు. దొంగ పెద్ద చేసి ఆ మనిషి దూరగలిగేంత పెద్ద చేశాడు. అమ్మయ్య, ఈరోజు ఈ వెనక భాగం నుంచి వెళ్ళిపోవడానికి ఇన్ని రోజులకి నాకు అసలు ఎవరికి తెలియకుండా చిన్నగా సౌండ్ రాకుండా ఈ గోడను బద్దలు కొట్టాను. ఇక మీద ఈరోజు వెళ్ళి నేను ఏం చేయొచ్చు, ఆ వజ్రాలని దొంగిలించవచ్చు అనుకున్నాడు. అతడు ఆలోచన చేశాడు. ఆ రోజు అందులోంచి ఇట్లాగా దూరాలని ప్రయత్నం చేశాడు. అక్కడ అతనికి ఆ గోడ లోపలికి వెళ్తుంటే అసలు ఏదో వెళ్ళనివ్వట్లేదు. అక్కడ అతనికి ఇటొక ఖడ్గం పట్టుకొని ఇటొకటి ఖడ్గం పట్టుకొని రెండు ఇట్లా నిలబడ్డాయి, తెల్లగా ఉన్నాయి, ఖడ్గాలు పట్టుకొని ఉన్నాయి. ఏంటో అర్థం అవ్వట్లా. అమ్మో, ఈ లోపల ఈ యొక్క వజ్రాల వ్యాపారి మంచి బందోబస్తుగా మంచిగా పెట్టాడని అనుకున్నాడు. కానీ ఈ వజ్రాల వ్యాపారి ఆయన ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసి, ప్రభువా, నేనైతే చుట్టూ కంచి వేశాను, కానీ
దొంగ ఎలా అయినా దోచుకోవడానికి వస్తాడు. అయితే నీవే కంచివే ప్రభు అని ప్రార్థన అనే ప్రాకారాన్ని కంచి వేశాడు. అక్కడ ఆయన ఒక చిన్న ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి చక్కగా పడుకున్నాడు, చక్కగా గొర్రెలు పెట్టుకొని. ఎవరు? వచనాల వ్యాపారి. అయితే 2 దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని నిలబడ్డాయి అక్కడ. హల్లెలూయా. ఆ వజ్రాల వ్యాపారి దగ్గర చిన్న వజ్రం కూడా పోకుండా ఎవరు కంచి వేశారండి? ఎవరు కాపాడారండి? దేవుడే తన దూతలను ఉంచారు. హల్లెలూయా. మనం కూడా ఏ సమయంలోనైనా మనకు కంచి అవసరం. నన్ను కాపాడే దేవుడు ఆయనే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభువా నాకు కంచి అవసరం. హల్లెలూయా. మనల్ని ఆయన కాపాడుతాడు. ప్రభువా నా తోడు నువ్వు రా. ఆయన వస్తాడు. ప్రభువా అని చెప్పి నువ్వు పిలిచి చెప్పినప్పుడల్లా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అట్లాగే ఆయన కూడా మనతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదండి, 4వదిగా మీరు దేవుని మందిరపు పనిని చేయగలిగినంత చేసి గోడ బాగు చేశారు. మొదటగా వీరిలో ఉన్న లక్షణం ఏంటండి? చెప్పాలి అందరూ నోరుతారు వాళ్ళు. వీళ్ళు దేవుని ప్రకారం కట్టడానికి షల్లూము కుమార్తెలకి ఆడవారే, కానీ వీరు కూడా పని పూనుకున్నారంటే వీరిలో ఏం చూసామండి? ఆశ చూసాం. 2వదిగా ఆస్తిని పక్కన పెట్టేశారు. ఆస్తిని అంతస్తుని చూడాలి. వీరు ఎంత ఆస్తి పనులండి. యెరూషలేములో సగ భాగానికి అధిపతి అయిన హల్లోహేషు మనవరాళ్ళు షల్లూము కుమార్తెలు అయినను వీళ్ళు ఆస్తులను పక్కన పెట్టలా. ఓ మా తాత ఆస్తిపరుడు, మా తాత ఆస్తులు సంపాదించాడు అని చెప్పి వీళ్ళకి ఇంత కూడా గర్వం లేదండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆస్తిని పక్కన పెట్టారు. 4గురితో కలిసి పని చేశారండి. హల్లెలూయా. అంతేకాదు 3వదిగా మీరు సిగ్గుని పక్కన పెట్టారు. సిగ్గుపడి పని చేయడం మానేయలేదు. సిగ్గు పడకుండా దేవుని పని చేయడానికి నడుం కట్టుకున్నారు. హల్లెలూయా. ప్రాకారాలను కట్టారు. 4వదిగా మనం వీళ్ళు ఏం చూస్తున్నామండి? వీరు దేవుని మందిరపు పనిని చేయగలిగినంత చేశారు. అసలు అలసట రానివ్వలేదు. అలసట మీకు వచ్చినంత వరకు, నీరసం వచ్చినంత వరకు అసలు ఎలా అయినా సరే మేము కట్టాలి, పని చేయాలి, మేము పూనుకునే పని పూర్తి చేయాలని చివరి వరకు చేసి ముగించారండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వీరేం చేశారమ్మా? ఏం చేశారు? వీరు చేయగలిగినంతగా చేశారు. మనము కూడా చేయగలిగినంత పని చేయాలి. దేవుని పని చేయడానికి ఇష్టపడాలండి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితం ఏమైనా వెనక్కి వెళ్ళిపోతుందా? అసలు ఏ స్థితిలో పడిపోతున్నామో చూసుకోవాలి. ఎందుకని వెనక్కి వెళ్ళిపోతున్నాం? ఎందుకని ఆగిపోతున్నాం? ఏ పరిస్థితిలో దిగజారిపోతున్నాం? ఏ పరిస్థితిలో నిలిచిపోతున్నామో మనల్ని మనం గమనించుకోవాలి. నీ యొక్క జీవితాన్ని నీవే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకని నా జీవితం ఎందుకు? దేవుని పనికి వెళ్ళకపోతే నా జీవితం ఎందుకు? దేవుని పని చేయకపోతే నా జీవితం ఎందుకు? ఇంట్లోని అందరినీ పోషించడానికి ఆడవారి సహితము పనులకు వెళ్తున్నారు. అవునా కదా? వెళ్తున్నారు, వెళ్ళట్లేదా? వెళ్తున్నారు. ఏమైనా సిగ్గుపడుతున్నారా? కానీ దేవుని పని చేయడానికి ఎందుకండి సిగ్గు? చేయగలిగినంత పని చేయాలి. మన నడుము కట్టాలి, పని పూనుకోవాలి. నీకు శ్రమ కలుగుతుందా? నీ శ్రమను ఏం చేసి మనం మొదటగా ఏం చదువుకున్నామండి? మొదటగా చదివాం కదా, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసేయండి. యెరూషలేము ఎట్లు పాడైపోయిన, దాని గుమ్మంలో అగ్ని చేతులు ఎట్లు కాల్చబడినా మీరు చూచి ఉన్నారు. అంతేకాదు, మనకి ఇక మీదట నిందలు రాకుండా మనం ఏం చేయాలి? నిందలు రాకుండా ఏం చేయాలి? యెరూషలేము పాడైపోయిన ప్రాకారములు కట్టుదం రండి. హల్లెలూయా. హల్లెలూయా. మనము మన యొక్క వ్యక్తిగత జీవితానికి, మన సంఘంలోని, అట్లాగే మన యొక్క కుటుంబస్తులు, అలాగే మన బంధువులు, అలాగే మన యొక్క రక్త సంబంధులు, అట్లాగే మన యొక్క ఆత్మీయులు వెనుకకు వెళ్ళిన వారు ఉన్నారే, వారితో సహా మనల్ని మనము కట్టుకోవాలి, వారిని పురుకొల్పాలి, వారిని కూడా దేవుని మందిరానికి నడిపించాలి. హల్లెలూయా. ఇంకా ఎంతో మంది కట్టబడని వారు ఉన్నారు. వారి జీవితాలను కూడా మనము
పట్టడానికి పని పూనుకోవాలి. ఎవరి వలె అండి? ఈ షల్లూము కుమార్తెల వలె, ఈ హల్లోహేషు మనవరాళ్ళ వలె మనము కూడా ఏమి చేయాలంటే పని పూనుకోవాలి. నీవు చేయగలిగినంత పని చేయడానికి ఇష్టపడాలి. దేవుని మందిరంలోని ఏదో ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువేంటో నువ్వు తెలుసుకోవాలి. అది ఏమిటి? నా ద్వారా నేను చేయగలనా? నేను చేయగలిగిన పని ఏమైనా ఉందా? నేను ఏదైనా చేయగలను అని చెప్పి మనం అనుకోవాలి. మనల్ని మనం బలపరుచుకోవాలి, మనం స్థిరపరచుకోవాలి, మనల్ని మనం కట్టుకోవాలి. నేను ఏదైనా చేయగలను. ఎప్పుడండి చేయగలము? మన దేవుడు మనకు తోడే అంటే మనం ఏదైనా చేయగలం. మన దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు కాబట్టి ఆయనే మనకు తోడుగా ఉంటే మనము కూడా చేయగలము. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పని చేయడానికి సిగ్గుపడనవసరం లేదు. మనము దేవుని పని చేయడానికి ఆశ ఉంటే చాలు. హల్లెలూయా. అంతేకాదు, నీకు ఉన్న అధికారము ఏది అడ్డు వస్తుందో, అంతస్తులు అడ్డు వస్తున్నాయా, ఆస్తులు అడ్డు వస్తున్నాయా, లేదంటే నీ యొక్క అందం అడ్డు వస్తుందా, నీ యొక్క హైట్ అడ్డు వస్తుందా, ఏదైనా సరే దానిని నువ్వు పక్కన పెట్టేసి దేవుని పని చేయడానికి నీవు నడుము కట్టుకోవాలి, నువ్వు పని పూనుకోవాలి. అప్పుడు దేవుడు నీలో ఉన్న ఆశని చూస్తాడు, నీలో ఉన్న ఆసక్తిని చూస్తాడు. అంతేకాదు, ఆయన నీ జీవితంలోని నీకు కలిగిన శ్రమ నుండి విడిపించడానికి ఇష్టపడతాడు. మనకు తెలుసు మనకు ఏ శ్రమ వచ్చిందో. మనం అనుకుంటాం, నా జీవితంలో ఈ శ్రమ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, అయ్యో నేను నిరాశపడుతున్నాను అని. కానీ నీ సమస్య నీకు తెలుసు. అట్లాగే నువ్వు చూస్తున్నావు నీ సమస్యను. అయితే నీవు దేవునికి చెప్తే, నీవు ఆశపడి దేవుని సన్నిధిలోకి వచ్చి నిన్ను నీవు పురుకొల్పుకొని, దేవా నా జీవితాన్ని హస్తంలో పెడుతున్నానని దేవునికి నీవు ఎప్పుడైతే అప్పగిస్తావో అప్పుడు ఆయన నీ యొక్క ఆశను, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి సమర్థుడైన దేవుడు, ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు, శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీ జీవితాన్ని పట్టించుకొని బాధ్యత వహించి నీకు తగిన కాలములో నీ యొక్క శ్రమ నుండి బయటకు తీసుకువస్తాడు, నీ సమస్య నుంచి బయటకు తీసుకువస్తాడు, నీకు ఉన్న నిందల నుండి బయటకు తీసుకువస్తాడు. ఈ రోజుల్లో నువ్వు ఎన్నో నిందలు పడవచ్చు, ఎన్నో అవమానాలు పడవచ్చు, ఎన్నో నువ్వు వెనక్కి వెళ్ళగలిగిన మాటలు అనేకమంది వినొచ్చు. అయితే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా వెనక్కి ఉంటున్నావేమో, నిన్ను ఒక సమస్య అణిచేస్తుందేమో, లేదంటే నిన్ను ఒక బాధ అణిచేస్తుందేమో, నిన్ను ఏదైనా ఒకటి నిరాశ పరుస్తుందేమో, ఏదైనా ఒకటి నిర్లక్ష్య పరుస్తుందేమో. అయితే దేవుని సన్నిధిలో నీ హస్తాన్ని పెట్టు, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేయడానికి సమర్థుడైన మన దేవుడు మనతో కూడా ఉండి కడ వరకు మనల్ని నమ్మకంగా నడిపిస్తాడు. హల్లెలూయా. మన యొక్క ఈ ఆధ్యాత్మిక జీవితం ఎందుకండి, ఈ ప్రయాణం ఎందుకండి? ఏదో కొంతకాలం ఇక్కడ బ్రతికినంత వరకు భక్తి చేసి ఆపేద్దామనేనా? కాదు కదా. మనము ఈ భక్తి అంతా చేసిన తర్వాత మరలా ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి. ఆ రాజ్యంలో మనం ఉండాలి, ఆ రాజ్యానికి వెళ్ళాలి. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు. ఆ రాజ్యాల్లో మనం యుగయుగములు నిలచవలసిన స్థలం అది. ఈ లోకంలోని కొద్ది కాలమే బ్రతుకుతాము, కానీ యుగయుగములు ఉండవలసిన స్థలానికి వెళ్ళడానికి ఇక్కడ నువ్వు నడుము కట్టుకోవాలి, ఇక్కడ నువ్వు పని పూనుకోవాలి, ఇక్కడ నువ్వు ప్రాకారం కట్టుకోవాలి. ఇక్కడ నీవు అన్ని చేస్తేనే ఆధ్యాత్మిక జీవితంలో అడుగు ముందుకు వేస్తావు. నువ్వు వేయడానికి మన దేవుడి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి ఆయన నిన్ను నీ హస్తాన్ని పట్టుకొని కడ వరకు నడిపించి ఈ లోక యాత్ర ముగించే వరకు నీ చేయి విడవకుండా ఆయన నడిపిస్తాడు. ఇక్కడ నువ్వు కన్ను మూసినా ఇక నాకు హ్యాపీ అనుకునే విధంగా ఆయన చేస్తాడు. అక్కడ కన్ను తెరుస్తూ అక్కడ యుగములు సంతోషము, ఆనందము. అక్కడ మనకి ఒక వివాహం ఉంది. ఆ వివాహములోని, ఆ పెళ్లి విందులోని ఆయన్ను మనం ఎదుర్కోవాలి. ఆయన వరుడుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. ఆయన మనకి రాజ్యాన్ని తీసుకువస్తున్నాడు. ఆ రాజుగా వస్తున్న ఆ దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఒక వధువుగా నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఇక్కడ ఈ లోకములోని పాడైపోయిన ప్రాకారం వలె ఉంటే ఎందుకు అని చెప్పి అందరూ ఈ లోకంలో ఉన్న యవనస్తులు వివాహము చేసుకోవడానికి పాడైపోయి బక్కగాను, క్షీణించిపోయా, నల్లగాను ఏ విధంగా ఉంటే ఈ లోకంలో ఉన్న వరుడు మాత్రము వివాహము చేసుకోవడానికి ఇష్టపడతారా? ఎన్నో వంకలు పెడతారు.
కానీ పరలోక రాజ్యంలో రారాజు అయిన దేవుడు ఆయన మనల్ని వివాహము చేసుకోవడానికి తగిన అలంకరణ మన జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క అలంకరణ ఎక్కడది అంటే అది ఆయన దగ్గర నుండే పొందుకోవాలి. ఆయన్ని అడగాలి, ప్రభా నా జీవితం పాడైపోయింది అయ్యా, నిన్ను ఎదుర్కొనే విధంగా నేను సిద్ధపడలేకపోతున్నాను, నా జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది, నా ఆధ్యాత్మిక జీవితంలో నెలసెళ్ళిపోతున్నాను అయ్యా, నేను బలహీనమైపోతున్నాను అయ్యా, నా జీవితంలోని నా కష్టాలను చూసి బలహీనమైపోతున్నాను, నాకు ఉన్న శ్రమలను చూసి బలహీనమైపోతున్నాను అయ్యా, నా యొక్క జీవితంలోని ఎన్నో నిందలు అవమానాలతో బలహీనమైపోతున్నాను, నేను నిన్ను ఎదుర్కొనే స్థితిలో నేను లేను ప్రభువా, కానీ నిన్ను ఎదుర్కోవాలని ఆశ మాత్రం ఉంది ప్రభువా అని అడిగితే, హల్లెలూయా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యానికి తీసుకెళ్తాడు. అక్కడ పెళ్లి విందులోని మనకి ఏం చేస్తాడంటే ఆయన పెళ్లి విందులో కూర్చోబెట్టి ఆయనతో మనతో కూడా ఆయన కలిసి భోజనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకపు యాత్ర ముగించేంత వరకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ మన ప్రకారాన్ని కట్టుకుంటూ మనము ఈ నిందలన్నీ ఇప్పటి వరకు వచ్చిన నిందలు, శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుంచి విడిపించడానికి సమర్థుడైన యేసయ్య జీవితంలో, యేసయ్య హస్తములో నీ యొక్క జీవితాన్ని పెడితే, ఆయన హస్తంలో నీ జీవితాన్ని పెడితే ఆయన హస్తంలో నీ జీవితాన్ని పెట్టి నీకున్న ఆశను ఆయనకు తెలియపరిస్తే ఆయన నిన్ను బహుబలముగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలిచిన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడానికి ఒక ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఒకే రోజు పుట్టారండి. హల్లెలూయా. అట్లాగే మీ అందరూ కూడా మీరు ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసా, గుర్తుందా? అట్లాగే కొంతమంది ఒక్కొక్క ఇయర్లో పుట్టారు, ఒక్కొక్క సంవత్సరంలో పుట్టారు, కానీ అందరూ ఒకేసారి పుట్టలేదు, అందరూ ఒకేసారి గిట్టలేదు. దేవుని రాకడ వరకు నమ్మకంగా లాస్ట్ వరకు చివరి వరకు యుగాలు నిలిచిన వాళ్ళు మాత్రము ఒకేసారి వెళ్తారు. కానీ అప్పటి వరకు మనము అందరికి ఆయుష్ అంతా 70 సంవత్సరాలు, అధిక ఆయుష్ 80 సంవత్సరంలో ఆ మీదట బ్రతికితే ఆయస్స పరిశుద్ధుడ పరమ తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకేమి ఇచ్చిన రుణం తెచ్చుకోలేం ప్రభువా. అయ్యా నిజంగా ఈ దినమద్దు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హస్తాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఎంతమంది వారు ఒక తీర్మానం చేసుకొని పని కొరకు పూనుకుంటాం ప్రభువా అని చెప్పి ఏ విధంగా తండ్రి యేసురాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తీర్మానాలు చేసుకున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా, నిజంగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, అలాగే తండ్రి పరిశుద్ధాత్మ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అయా గొప్ప మార్పు కలిగి అయా ఇక మీదట నిందలు రాకుండా నిమిత్తము ప్రాకారము కట్టబడాలి ప్రభువా. ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు కట్టి అయా షల్లుము కుమార్తెల వలె స్త్రీలైనను వారి పని పూనుకున్న ప్రకారమే అయ్యా స్త్రీలైనను ప్రతి ఒక్కరు నడుము కట్టుకుని పని చేయడానికి కృప చూపి మహిమ తెచ్చుకోమని అడుగుచ్చు. యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.